ఫ్రెండ్స్, ఈరోజు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయములో భాగంగా మరి వియత్నాం దేశానికి చెందినటువంటి ఒకానొక బుద్ధిస్ట్ సన్యాసి అన్నమాట. మరి ఈయన గురించి మనము యశోధరాయణంలో కూడా విన్నాం. మనం ఈయన గురించి. మరి ఈయన స్కూల్ ఆఫ్ యూత్ ఫర్ సోషల్ సర్వీసెస్ అనేటువంటి మరి ఒక చక్కటి విశ్వ ఆహ్, ఎస్‌వైఎస్‌ఎస్ అనేటువంటి ఒకానొక సంస్థను స్థాపించి, ఈ విశ్వ శాంతి కార్యకర్తగా ఆహ్, ఎన్నో చేశారు. ముఖ్యంగా ఈ యొక్క మైత్రేయ బుద్ధుళ్ళు గురించి మరి ఈ యొక్క బుద్ధిస్ట్ సన్యాసి అయినటువంటి ఈయన ఏం చెప్తున్నారో మనం చూద్దాం. మైత్రేయ బుద్ధుళ్ళు గురించి తెలుసుకుందాం. మనము నిన్నటి మన స్వాధ్యాయంలో అరిహంత్ అంటే ఎవరు? బోధిసత్వుడంటే ఎవరు? బుద్ధుళ్ళంటే ఏంటో తెలుసుకున్నాం కదా! ఈరోజు మరి మైత్రేయ బుద్ధుళ్ళు బుద్ధత్వంతో కూడిన మన బోధి చిత్తాన్ని మనము చక్కగా పెంచి పోషించుకోవాలి అంటే, మన చుట్టూతూ అందుకు అనువైనటువంటి బుద్ధుళ్ళ సంఘం అనేది ఒకటి తప్పకుండా ఉండి తీరాల్సిందే. ధర్మబద్ధంగా జీవితాలను గడపాలి అన్న మన ఒకానొక భావన ఒక విత్తనం అయితే గనక, మన కుటుంబము, మిత్రులు, సహోద్యోగులు వీరందరి యొక్క సమూహముతో కూడిన సంఘము ఆ విత్తనము మొలకెత్తడానికి కావలసినటువంటి క్షేత్రమవుతుంది. చూడండి, మనలో ఒక ధర్మయుతంగా అసలు జీవించాలి అనేటువంటిది ఒకానొక విత్తనం కింద భావిస్తే, ఒక విత్తనము మొలకెత్తాలంటే దానికి ఒక చక్కటి నేల, దానికి కావాల్సినటువంటి పోషణ ఉన్నప్పుడే అది ఒకానొక మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనము గూడా ఈ యొక్క ఈ ధర్మబద్ధంగా జీవితాలను గడపాలి అనేటువంటిది ఒకానొక ఇలాంటి ఆలోచన అనేది ఒకానొక విత్తనం అయితే గనక, మన మన చుట్టూతూ ఉండేటువంటి మన మిత్రులు, మన కుటుంబము, ఎవరైతే మనము నిరంతరము ఉంటామో, వీరందరూ ఏంటంటే, మనము ఎదగడానికి కావలసినటువంటి క్షేత్రం లాంటి వారు. కాబట్టి చూడండి, విత్తనము ఎంతో శుద్ధమైనది, శ్రేష్టమైనది అయినప్పటికీ కూడా, మరి అది గనక సరి అయినటువంటి సారవంతమైనటువంటి క్షేత్రం గనుక, అది ఎంత మంచి విత్తనమైనా సరే, దానికి తగినటువంటి నేల గనక లేదు అనుకోండి, ఆ విత్తనము మరి నుంచి మొలకెత్తలేదు. ఆ విత్తనానికి అక్కడ ఇక మనుగడ లేనట్లే. అలాగే మనము కూడా మన చుట్టూతూ ఉండేటువంటి సంఘం ఏదైతే ఉందో, అది గనక మరి సరిగా లేదు అంటే గనక, మనము ఎంత మనలో ఎంత ధర్మయుతంగా ఉండాలి అని ఎన్ని మంచిగా ఉన్నా కూడా, మన చుట్టూతూ ఉండే వారి యొక్క ప్రభావము మనని ముందుకు ఎదగనివ్వదు. మనల్ని సంతోషంగా కూడా మనం ఉండలేము. కాబట్టి ఎవరైనా సరే ఆత్మజ్ఞాని మరి ఎప్పుడు గూడా చూసుకోవాల్సినటువంటి ఒకానొక ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే, తన చుట్టూతూ చక్కటి ధర్మబద్ధమైనటువంటి సంఘాన్ని నిర్మించే ఆహ్, ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడు గూడా ఒక చక్కటి స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల
ఉంటే అవి మనలో ఉన్నటువంటి శక్తిని గూడా మేల్కొల్పి, మనం ఎదగడానికి ఎంతో సహాయపడుతుందనమాట. చాలామంది పక్కవాడితో మాట్లాడకుండా తమను తామే ఒక గదిలో బంధించేసుకొని, కొన్ని పరిమితమైనటువంటి ఆహ్, పరిధులు ఏర్పరుచుకుని, అదే ఆధ్యాత్మికత అనుకుంటే గనక అది చాలా చాలా శుద్ధ పొరపాటే. సంఘజీవి అయినటువంటి మనిషి తనను తాను ఎప్పుడూ కూడా ప్రేమించుకుంటూ, తనతో తాను సత్సంబంధాలను ఏమైతే ఉన్నాయో వాటన్నింటితోనూ చక్కగా నెరుపుకుంటూ, మరి ఇతరులతో కూడా అదే విధమైనటువంటి సామరస్యపూర్వకమైనటువంటి సంబంధాలను ఏర్పరుచుకోవాలి. అదే అసలైన ఆధ్యాత్మికత. అలాంటి జీవితమే ఆదర్శవంతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. అలాంటి అద్భుతమైన జీవితాన్ని మనము ఏర్పరుచుకోవడానికి ముందుగా మనం చెయ్యాల్సింది ఏమిటి అంటే, ఆధ్యాత్మిక సాధకులతో కూడినటువంటి ఒక చక్కటి స్నేహ బృందాన్ని మెలగడము, ఏర్పరుచుకోవడము. మరి ఇలాంటి మైత్రేయ బుద్ధుళ్ళతో కూడినటువంటి సంఘంతో గనక మనము తిరిగిన వాళ్ళతో కలిసి తిరిగినా చాలు. ప్రతి క్షణము కూడా ఎరుకతో కూడిన ఆనందంతో మనము జీవించగలుగుతాం. కదా! మరి సారు భయమేస్తుంది అంటే, ధైర్యంగా ఉండే వాళ్ళతో ఉండండి అని చెప్తూ ఉంటారు. హ్మ్. అలాగా మనము గూడా మన చుట్టూతూ ఉండేటువంటి సంఘం అనేది ఒక విత్తనము ఏ విధంగా విత్తనానికి ఒక మరి మొలకెత్తడానికి ఆ యొక్క భూమి ఎంత ఇంపార్టెంటో ఆ క్షేత్రం అనేది, అలాగే మనకి మనలో ఎంత సుగుణాలు ఎన్ని ఉన్నా కూడా, మన చుట్టూతూ ఉండేటువంటి ఎవరైతే మిత్రులున్నారో వారు క్షేత్రం లాంటి వారు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకొని, ఎప్పుడూ కూడా మనల్ని మనం బంధించుకోకుండా, మనతోనే మనం ఉండకుండా, కొంచెం ఇలాంటి మైత్రేయ బుద్ధులతో సంఘంలో మనము ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటే, మనలో కూడా ఆ ఎరుక అనేది మరింత పెంపొందుతూ ఉంటుంది. మరి మైత్రేయ బుద్ధుల ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి ఆలోచన కూడా మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ, మనలో చక్కటి పరివర్తనకు మరి ఆత్మోన్నతికి దోహదం చేస్తాయి. మరి సాక్యముని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల తరువాత నేను మళ్ళా మైత్రేయ బుద్ధుడిగా భూమిపై అవతరిస్తాను అని ఇచ్చినటువంటి ఆ సందేశం యొక్క అంతరార్థం కూడా అదే. ఈ మైత్రేయ బుద్ధ అన్నది ఒక వ్యక్తిగా జన్మ తీసుకునే అవతార పురుషుడి పేరు అని కాకుండా, పరస్పర ప్రేమ, స్నేహము, మరి సౌభ్రాతృత్వాలతో తులతూగే సంఘం యొక్క ప్రతిరూపము. అంటే మైత్రేయ బుద్ధుళ్ళు అంటే అది ఏదో ఒక వ్యక్తి పేరు కాదు. అది ఏమిటి? ఒకానొక సంఘం. ఏం సంఘం అది? ఏ సంఘములో అయితే ఈ ప్రేమ, స్నేహము, ఈ చక్కటి జ్ఞానంతో ఉండేటువంటి ఒకానొక సంఘమే ఈ యొక్క మైత్రేయ బుద్ధుళ్ళ. ఓకే. మరి కాబట్టి ఇలాంటి సంఘాల్లో మనము తప్పకుండా వారితో ఎప్పుడు గూడా ఆ చక్కటి సాంగత్యం అనేది ఉండాలి. జాగరూకత కలిగిన జీవితంతో పాటు మన బోధి చిత్తానికి మనము నిరంతరము చక్కటి పోషణను అందిస్తూ ఉంటేనే అది పరిపుష్టతతో వెలసిల్లుతూ, విలువలతో కూడినటువంటి శాంతియుత సమాజాలను రూపొందించడంలో మనకు సహాయం చేస్తుంది. మరి అలాంటి విలువలతో కూడిన
మైత్రేయ బుద్ధుల సంఘమే మనకి అత్యంత శ్రేయోదాయకం కనుక మనమంతా కూడా మరి మైత్రేయ బుద్ధుల సంఘం శరణం గచ్చామి అన్న ప్రతిజ్ఞను నిరంతరం కూడా జపిస్తూ బుద్ధత్వంతో ధర్మ ప్రవర్తనతో మమేకమై ప్రతి క్షణము కూడా జీవించాలి. సో, ఇది ఆహ్, ఇది థై నాట్ హాన్ అనేటువంటి మరి ఈ బుద్ధిస్ట్ మాంక్ ఆయన ఈ కల్టివేటింగ్ ద మైండ్ ఆఫ్ లవ్ అనేటువంటి చక్కటి గ్రంథాన్ని కూడా దీని గురించి విపులంగా ఇంకా చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు అంటే మైత్రేయ బుద్ధుళ్ళు అంటే గనక అది ఏదో ఒక వ్యక్తి కాదు. మరి ఇలాంటి ఒకానొక చక్కటి అందరూ కలిసి ఉన్నటువంటి ప్రేమపూర్వకమైన, జ్ఞానపూర్వకమైనటువంటి ఇదొక సంఘం అని మనం అర్థం చేసుకున్నాం. ఇలాగా ఉంటేనే మన యొక్క ఆత్మ యొక్క అధిరోహణ ప్రక్రియ అనేది కూడా మరి ఉంటుంది. ఈ భూమి మీద ఆహ్, ధర్మానికి ఎప్పుడైతే ఆటంకం కలిగి, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అనేక లోకాలకు చెందినటువంటి మహాపురుషులు అక్కడకు వెళ్ళి, మరి వారితో సహజీవనం సాగించి, వారికున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా మరి ఆహ్, అందరికీ గూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచి, వారు ఏదైతే ఈ పని ఏ పనితో అయితే ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నారో, మరి అందరికీ గూడా ఆ యొక్క జ్ఞానాన్ని అందించి, వారు మరలా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా మరి పైలోకాల నుంచి భూమి మీదకి ఇలాగా పురుషులు మనతో పాటు మరి ఆహ్, మరి శ్రీకృష్ణుల వారు అదే విధంగా వచ్చి మనకి భగవద్గీత అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. ఇలాగా ఇక వేరే ఈ ఈ మహానుభావులు ఒక్కళ్ళే కాదు. ఇంకా ఇలాగా అనేక లోకాలకు చెందినటువంటి మనకి మనకి కంటికి కనిపించకపోవచ్చు కానీ, ఆయా ఆయా లోకాలకు చెందినటువంటి చైతన్య శక్తి తరంగాల వెలుగులు ఈ భూమి మీదకి కూడా అప్పుడప్పుడు అందించబడుతూ ఉంటాయి. మరి, మరి ఆహ్, భూమి మీద దివ్య ప్రణాళికను వారు ఏదైతే ఈ భూమి మీద మరి నేర్పించాలనుకున్నారో, మరి ఆహ్, ఆ యొక్క అద్భుత ఆహ్, ఒకానొక అద్భుతమైన కృషి కారణంగానే ఈ వాతావరణ పరిసరాలన్నీ కూడా ఒక చక్కటి ప్రకంపనాలతో నింపబడుతూ ఉంటాయన్నమాట. మరి ఎక్కడైతే మరి ఆ బావులు, మహాపురుషులు సంచరిస్తూ ఉన్నటువంటి ప్రదేశాలలో మరి వారి యొక్క వెలుగుల ద్వారా మరి ఆ చుట్టూతూ ఉండే వాళ్ళ అనేక మంది ఆత్మ దీపాలను కూడా ఉద్దీపనం చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలాగా ఒకరి నుంచి ఒకరికి వెలిగించబడినటువంటి ఈ యొక్క ఆత్మ జ్ఞాన చైతన్యపు వెలుగులు ఏమవుతాయంటే ఒకానొక ఆధ్యాత్మిక శక్తిగా మారి మరి వారున్నటువంటి ప్రదేశాలను మరింతగా శక్తివంతంగా మారుస్తూ ఉంటాయన్నమాట. ఇలాంటి అనేక శక్తి సమూహాలకు మరి కారణజన్ములు ఒక శక్తి నిక్షేపంలో ఉంటూ అవసరం ఉన్నప్పుడల్లా, అవసరం ఉన్నంత మేరకు వారి శక్తిని ఆహ్, వినియం వినియోగిస్తూ మరి ఎక్కడైతే ఇలాంటి శక్తి సమూహాలున్నాయో వాటిని బలోపేతం చేస్తూ ఉంటాయి. సో, మనకి ఎక్కడైతే అధర్మం అనేది ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో, దాన్ని సంరక్షించడానికి, సమతుల్యన చేయడానికి
మహానుభావులు ఒకానొక సాధారణ మానవుల్లాగా జన్మం తీసుకొని, వారు ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా పంచుతూ ఉంటారు. అలాగే ఉన్నత లోకాల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శక్తి ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా మరి హ్మ్. ఆహ్, వారికి తెలియకుండానే వారిలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ ఆత్మశక్తిని ఉద్దీపనం అనేవి చేస్తూ ఉంటాయన్నమాట. ఇలాగా ఇలాంటి ఈ విధంగా అనేక శక్తి సమూహాలు ఈ భూమిపై అయస్కాంత శక్తితో కూడినటువంటి ఒకానొక నెట్‌వర్క్‌గా ఏర్పడి, మరి ఆ నెట్‌వర్క్ నుంచి వేరే వేరే ప్రదేశాలకి కూడా శక్తిని, జ్ఞానాన్ని గూడా పంచడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి ఏవైతే కేంద్రాలు ఆహ్, సమాజంలోని ఇతర రంగాలలోని గొప్ప గొప్ప వ్యక్తులను కూడా మరి ఆకర్షిస్తూ ఉంటారు వారి యొక్క తరంగాలతో. మరి మానవ సమాజాల్లో అనేక లోక కళ్యాణ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మహాపురుషుల నేతృత్వంలో ఈ యొక్క చక్కటి నెట్వర్క్ అన్నది ఎంత బాగా సమర్థవంతంగా మరి చక్కగా భూమిపై పనిచేస్తూ ఉంటుందో, అప్పుడట ఆ భూమిపై ఇంకా శక్తి క్షేత్రాలు ఏర్పడి, మరి ఆ క్షేత్రంలోకి వచ్చిన వెంటనే వారి యొక్క మానసిక, శారీరక, ఆత్మపరమైన స్వస్థతలను అన్నింటిని గూడా చేకూరుస్తూ ఉంటుంది. చూడండి అందుకనే ఉదాహరణకి ఇప్పుడు అరుణాచలం ఉందనుకోండి. అరుణాచలం అనేది మరి అక్కడ మరి రమణ మహర్షి లాంటి వారు, మరి అరుణాచలేశ్వరుడు, మరి ఆయన యొక్క శక్తి ప్రకంపనలు, ఇలాగ మహానుభావుల యొక్క శక్తి ప్రకంపనలతో నిండిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశం ఎలా మారుతుందంటే, ఒకానొక శక్తి క్షేత్రంగా మారి అక్కడికి వెళ్ళిన వారందరికీ కూడా ఒక చక్కటి ఆరోగ్యాన్ని, ప్రశాంతతని మరి ఇస్తూ ఉంటుందని మనం ఎన్నో విన్నామనమాట. సో, ఇవన్నీ గూడా ఏంటంటే, అక్కడ సంచరించినటువంటి ఆ యొక్క మహానుభావుల యొక్క ఆహ్, స్ స్థితిని బట్టి ఉంటుంది. అలాగే అక్కడికి ఉన్నటువంటి ఆ ప్రకంపనాల యొక్క అరుణాచలేశ్వరుడనేది ఒకానొక శక్తి క్షేత్రం అది. మరి అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ ప్రకంపనల యొక్క ఆ యొక్క స్థితి మూలాన, ఆ యొక్క శక్తి మూలాన మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ గూడా ఒక చక్కటి స్వస్థత, ఆరోగ్యం పొందడం అనేది ఆహ్, జరిగి అక్కడ అది ఒక శక్తి క్షేత్రంగా అయిపోతూ ఉంటుందనమాట. అప్పుడే అంటే ఇదొక ఉదాహరణ మనకి. ఇప్పుడు ఈ భూమి అన్నది సంపూర్ణంగా మరి ఎప్పుడైతే స్వస్థత పరచబడి, ఉన్నత లోకాల నుంచి మరి నక్షత్ర లోకాల నుంచి భూమిపైకి దిగి వచ్చినటువంటి అవతార పురుషుల కృషి సార్థకమవుతుంది. మరి ఎప్పుడైతే ఈ యొక్క నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నీ గూడా ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్‌తో మరి ఎప్పుడైతే రీప్లేస్ అవుతుందో, అది ఒక చక్కటి స్థితి అనేది అక్కడ అందరూ గూడా పొందడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొన్ని ఎలాగైతే మంచి శక్తులు పాజిటివ్ ఎలాగైతే ఉందో, అలాగా ఈ యొక్క నెగెటివ్ చీకటి శక్తులు అంటారు. ఈ చీకటి శక్తుల యొక్క విజృంభణ వల్ల కొన్ని సంఘటనలు గూడా జరిగి కొంచెం ఆ యొక్క ఆ శక్తి క్షేత్రానికి కొంచెం విచ్ఛిన్నం అవ్వచ్చు. కానీ కొంచెం బలహీనమైనప్పటికీ కూడా అది టెంపరరీ అన్నమాట. మూల చైతన్యపు శక్తి లలో ఉన్నటువంటి ఆ అవతార మూర్తుల యొక్క తక్షణ స్పందన వల్ల మళ్ళా ఏమవుతుందట, ఆ శక్తి కేంద్రాలన్నీ కూడా అతి తక్కువ సమయంలోనే మళ్ళా పునరుద్ధరించబడుతూ ఉంటాయి. మరి భూగ్రహానికి అంటే ఎప్పుడన్నా ఒకానొక ఆ యొక్క నెగెటివ్ ఎనర్జీస్ మూలాన కొంచెం అక్కడక్కడ ఆటంకాలు ఏర్పడినా కూడా, అక్కడున్నటువంటి ఆ యొక్క శక్తి క్షేత్రాల యొక్క మూర్తుల వల్ల, వాటి వల్ల మళ్ళా నెమ్మదిగా మళ్ళీ అవన్నీ గూడా పునరుద్ధీకరించడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. భూగ్రహానికి పునరుజ్జీవింప చేయడం కోసము వేల సంవత్సరాలుగా ఉన్నత లోకవాసులు చేస్తున్న ఈ ప్రయత్నాలు మొదట్లో కొంచెం గందరగోళంగా ఉన్నప్పటికీ,
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవతార పురుషుడి ఆగమనం ద్వారా ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప కృషి వల్ల అనేక గందరగోళాలు సమసిపోతూ, వారి రాక వల్ల లభించినటువంటి అనుభవ జ్ఞానంతో ఇంకా ఇంకా స్పష్టమైన, ఉన్నతమైన ప్రయోగాలు ఈ భూమి మీద జరపబడుతూనే ఉన్నాయి. ఇదంతా గూడా ఆత్మ యొక్క అధిరోహణ ప్రక్రియ. ఈ ఆత్మ యొక్క ఇలాంటి అధిరోహణ ప్రక్రియ మాత్రమే మరి ఆధ్యాత్మికత అని కూడా అనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ భూమి మీద ఎప్పుడైతే అధర్మము మరి చెలరేగుతూ ఉన్నప్పుడు ఆయా ఆయా సమయాలలో అనేక అవతారాలలో తీసుకున్నటువంటి మహానుభావులు అందించినటువంటి జ్ఞానం వల్ల, అలాగే ఆయా ఆయా ప్రదేశాల్లో నెలకొన్నటువంటి ఆ శక్తి క్షేత్రాలలో వచ్చేటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ యొక్క ప్రభావం అనేది మన యొక్క ఆరోగ్యకరమైన ఆ యొక్క మానసిక ప్రశాంతతకి వీటన్నిటికి కూడా మనము ఫీలవుతూ ఉంటాం. టెంపుల్స్‌లోకి వెళ్తే అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ ఉంటాం. కదా! అలాగే చూడండి, ఎవరికైనా ఏదన్నా విచిత్రంగా ఎవరన్నా బిహేవ్ చేస్తున్నారు అంటే గనక, పదండి అయితే టెంపుల్ తీసుకెళ్దాము అంటారు. ఎందుకని? కొన్ని నెగెటివ్ శక్తులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా, అవి మళ్ళా నెమ్మది నెమ్మదిగా ఆయా శక్తి క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తుల వల్ల నెమ్మది నెమ్మదిగా పునరుద్ధీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి మనందరికీ తెలుసు. శ్రీకృష్ణ భగవానుల వారు మరి ఆ కౌరవులు, పాండవుల మీద కౌరవులు ఎంతో అన్యాయంగా, అధర్మంగా చూస్ చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుల వారు ఒక చక్కటి జ్ఞానంతో మరి ఆహ్, ఆహ్, పాండవులని ధర్మ మార్గాన మరి ముందుకు నడిపించడం జరిగింది కదా! అలాగే మనకి సీతారాముల వారు గూడా అంతే గదా! మరి ఆహ్, రావణాసురుడు అన్నీ నాకే కావాలి అని అన్నీ ఆ యొక్క అహంభావంతో ఉన్నప్పుడు మరక్కడ ఆ యుగంలో మరి శ్రీరాములు వారు మరి జన్మ తీసుకొని అక్కడ అన్నీ గూడా సరిచేయడం అనేది జరుగుతుంది. ఇలాగా ప్రతిసారి ఎక్కడైతే అన్యాయం పెరుగుతూ ఉంటుందో, అక్కడ మరి మహానుభావులు జన్మించి వాటన్నింటిని గూడా సమతుల్యం చేస్తూ ఉంటూ ఉంటారనమాట. హ్మ్. సో, ఇది మనము ఈరోజు మనకి ముఖ్యంగా ఆహ్, మనందరం కూడా ఎదగాలి. మనలో ఉన్న గుణాలు ఎంత గొప్పవైనప్పటికీ కూడా, మన చుట్టూతూ ఉండేటువంటి ఒక చక్కటి సంఘం యొక్క మనలో గనక మనం లేకపోతే గనక, మన ఏ విధంగా ఒక విత్తనానికి సరైనటువంటి క్షేత్రం లేనట్లు, మనం ఒక సంఘంలో ఒక మంచి సంఘంలో లేకపోతే గనక, మనము ఏమాత్రం గూడా ముందుకి ఆధ్యాత్మికంగా ఎదగలేము అన్న విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈరోజు అందించిన మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకి ఆహ్, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మన రేపటి జూమ్ సెషన్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.